ఇప్పుడు వైసీపీ వాళ్ళు పార్టీలు చూస్తూ ఉంటే చాలా జాలేస్తుంది, బాధేస్తుందండి పాపం. వైసీపీ కేడర్లో ఉన్న మిగతా ఎవరైతే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అధికార ప్రతినిధులు వాళ్ళందరూ మల్ల గుల్లాలు పడిపోతున్నారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఫ్లోలో, ఇరిటేషన్లో, మెంటల్ టెన్షన్లో ఆయన మాట అన్నాడు, రాజధానికి మావిగన్ అని పేరు పెట్టండి అని. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. పాపం ఆయనకు నిజంగానే మెంటల్ స్ట్రెస్ ఉందండి. మెంటల్గా చాలా డిస్టర్బ్ అయి ఉన్నాడు ఆయన. టు బీ హానెస్ట్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆయన అనుకున్నాడు సూపర్ 6 అనే పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పేశారు. అమ్మఒడి నేను ఒకళ్ళిద్దరికి ఇవ్వడానికే నాకు తలక్రిందులు తపస్సు చేయాల్సి వచ్చింది, అందరికి ఇచ్చేస్తానన్నాడు. ఉచిత బస్సు ఇచ్చేస్తానన్నాడు. రైతులకి 20,000 ఇచ్చేస్తా అన్నాడు, నేను 13,000 ఇస్తే. ఇలా చాలా చెప్పాడు. ఇది ఖచ్చితంగా చేయలేడు ఈయన అనుకున్నాడు పాపం. అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన దగ్గర నుంచి చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. మా నోడికి ఆ మెంటల్ టెన్షన్ అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి తోడు అగ్నికి తోడు వాయువు అన్నట్టు లోకేష్ గారు వచ్చి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేటాలు, 15,000 డిఎస్సీలు, 6,000 పోలీసు ఉద్యోగాలు, పెద్ద పెద్ద కంపెనీలు, 1,60,000 కోట్లట ఇది స్టీల్ ప్లాంట్. ఇలాంటి పెద్ద పెద్ద ప్లాంట్లని ఈయన తీసుకురావటం, దానికి పవన్ కళ్యాణ్ గారు చేదోడు వాదోడుగా ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం వ్యవహారాన్ని అంతా చక్కబెట్టడం, మనోడికి పిచ్చి లేసిపోతుంది నిజం చెప్పాలంటేనే. ఆ టెన్షన్లో ఆయన ఏం మాట్లాడుతుంటే ఆయనకి తెలియట్లే. ఏదో ఆయన మాట్లాడేస్తే దాన్ని కవర్ చేయలేక చచ్చిపోతున్నారండి వీళ్ళు. ఎలా అంటే సేమ్ మీకు సినిమా గుర్తు చేస్తాను, మీకు డింగు మన జ్ఞానబలు వెలిగేస్తుంది. ఏగాని అప్పట్లో సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో ఒక విలన్ ఉంటాడు, మొత్తానికి పవర్ఫుల్గా ఉంటాడు విలన్, సుదీప్. అతను పెట్టుకోక నానితో పెట్టుకుంటాడో, నాని ఏమో ఏగైపోతాడో, ఆ ఏగొచ్చి టార్చర్ చేస్తూ ఉంటుంది మనోడిని. టార్చర్ చేస్తుంటే ఆ మెంటల్ టెన్షన్లో, ఆ స్ట్రెస్లో అతను ఆ విలన్ అంత పవర్ఫుల్ విలన్ కూడా ఏం చేస్తున్నాడో ఆడికి అర్థం కాదు. ఒకసారి బట్టలు ఇప్పేసి ఎగిరేస్తుంటాడు ఇంట్లో. పాప మా పక్కన ఫ్రెండ్స్ అందరూ కవర్ చేస్తుంటారు, లేదు అలా జరిగింది ఇలా జరిగిందని కవర్ చేస్తూ ఉంటారు. అందులోనే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ డీల్ జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అందరూ వచ్చి కూర్చుంటారు. దానికి ఈ సుదీప్ హెల్మెట్ పెట్టుకుని వెళ్తాడు. హెల్మెట్ ఎందుకు పెట్టాడు? ఏ కోసం పెట్టాడు. కానీ అక్కడ ఈ సుదీప్ ఫ్రెండ్స్ అందరూ ఈడేట్ రా ఎంత మంచి మీటింగ్కి ఇలా వచ్చేటేటి అనుకుని మనసులో మళ్ళీ ఫ్రెండ్ గారు మరి కవర్ చేయాలి. అందుకని ఆయనకి రేసింగ్ అంటే ఇష్టం, మన ప్రాజెక్ట్ కూడా రేసులో దూసుకుపోవాలని అది ఎట్టుకొచ్చాడు కవర్ చేస్తాడు. పాప సుదీప్ చేసే పిచ్చి పనులన్నీ ఆ ఫ్రెండ్స్ అలా కవర్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. సేమ్ ఇక్కడ జగన్ గారు కూడా ఈ మెంటల్ టెన్షన్, ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్లో ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు ఆయన. దాన్ని కవర్ చేయనే పాపం వీళ్ళకి తల ప్రాణం తోక్కొస్తుందండి. ఎలా కవర్ చేస్తున్నారంటే దానికి కూడా సినిమా ఉందండి. అప్పట్లో టాటా బిర్లా మధ్యలో లైలా అని, అందులో రఘుబాబు గారు అని ఒక ఆయన ఉంటాడు కమెడియన్. అదో అవా స్వామీజీ అని పెట్టుకుంటాడు బోర్డు. ఇదండి అదో అవా. ఇవి ఇప్పుడు మన మావిగల్లాగే. ఇంతకీ అదో అవా అంటే ఏంటబ్బా అని చెప్పి అనుకుంటాం మనం. ఆశ, దోశ, అప్పడం, వడ. ఆశ, దోశ, అప్పడం, వడ. ఆశ, దోశ, అప్పడం, వడ. దానికి ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలాగైతే ఈ మావిగన్ కోసం ఇస్తున్నారో అంతకన్నా అద్భుతంగా ఉంటుందండి అది. సేమ్ ఆ సినిమాలో కామెడీ సీన్లు అన్నీ తెచ్చి ఈవేళ వైసీపీ వాళ్ళు చేసే కవరింగ్ కడు బాధాకరం అండి. పాపం వాళ్ళకి ఇలాంటి పరిస్థితి పెట్టాడు మా జగన్ అన్న. ఏమండి ఒకసారి చూడండి, ఇదేంటండి అదే కదా ఆయన పెట్టిన పేరు. మా వి బదులు ఇక్కడ ఒక 2 అక్షరాలు మారేయండి. ఆ 2 అక్షరాలు మారితే ఏం అర్థం వస్తుందో చూపిస్తాను రండి. ఏమండి గన్. విఏకి బదులు జే రాసాం అనుకోండి, ఏమవుతుందండి? మా జగన్. అతని పేరు పెట్టుకున్నాడు. ఏదో పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలని ఆలోచించి ఉంటాడు. ఏ పేరు గుర్తొచ్చి ఉండదు. ఎందుకంటే ఒకసారి చిన్న పిల్లడిని తీసుకెళ్ళి అన్న మా పిల్లడికి పేరు పెట్టానంటే వెళ్ళి చూసి దేవుడు అన్నాడు. అలాంటి జగన్ గారు మళ్ళీ మన రాజధాని పేరు పెడితే చూడండి అది ఎంత దరిద్రంగా ఉంటుందో, దాని అవుట్పుట్ ఎంత దరిద్రంగా ఉంటుందో చూడండి ఒకసారి. ఏమండి చాలా సింపుల్ అండి. ఇది ఇంగ్లీష్లో రాశాను కదా. ఏమంటారండి వీళ్ళు? మా విగన్, అంతే కదా. మా జగన్, ఈ రెండే జస్ట్
వీక్ బదులు జయ పెడితే జగన్ అయిపోతుంది. ఆయన పేరే పెట్టుకున్నాడు. ఏం పేరు పెట్టాలో తెలియక ఇప్పుడు ఆట రానోడు చోటు చాలదన్నాడట, వంగలేనోడు ఓరండ వంకరగా ఉందన్నాడట. ఏదో వంకలు పెట్టాలి కదా. సో ఆ కారణంగా ఆయన ఆ అమరావతి అయితే వద్దు, ఎందుకంటే రాజధాని కట్టకూడదు. మీకు గతంలో ప్రతిపక్షాలు ఉండేయండి. ఆ ప్రతిపక్ష పార్టీలు ఏం చేసాయంటే అధికార పక్షం ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటును అడ్డుకునేవి. అడ్డుకున్న పొరపాటు మీద ప్రశ్నించి, ఎందుకు గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేసేవారు? ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న అన్యాయాల మీద వాళ్ళు పోరాడేవారు, అంతే కదా. ఎప్పుడు ప్రతిపక్షం అదే చేసేది. కానీ ఇప్పుడు ఇది కొత్త రకం ప్రతిపక్షం కదా వైసీపీ అంటే. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొత్త రకం అధికార పక్షం, వీళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చే కొత్త రకం ప్రతిపక్షం. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వం చేసే మంచి పనుల్ని అవి చెడ్డ పనులని ప్రచారం చేస్తారు. జనరల్గా ప్రభుత్వం ఎప్పుడన్నా ఏదైనా పొరపాట్లు చేస్తే వాటిని ఖండించడానికి ఉంటుంది ప్రతిపక్షం అంటే. కానీ వాళ్ళు చేసే మంచి పనులు కూడా అవుతుందో జర చేయొద్దు. అక్కడికి స్టీల్ ప్లాంట్ వస్తుందంటే ఆ స్టీల్ ప్లాంట్ వచ్చేస్తుంది, అబ్బాబ్బా భలే చెప్తున్నారులే, ఎక్కడ ఒరిస్సాలో వచ్చేసింది, అక్కడొకటి ఇక్కడ గడిస్తాడా అన్నాడు జగన్. అన్నాడా? ఆదిత్య మిట్టల్ ఒరిస్సాలో 1,04,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు, లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో 1,61,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? అంటే ఆడ 1,04,000 కోట్లు, ఈడ 1,61,000 కోట్లు. ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు? అదే అన్న వ్యక్తి మళ్ళీ తర్వాత ఏమన్నాడు? లేదు నేనే రమ్మన్నాను, ఇది ఇక్కడ శంకుస్థాపన అయిపోయాక వచ్చేస్తుందని కన్ఫర్మ్ అయ్యాక ఎంతమంది చెప్పిన జోక్ చెప్పాను, నేను రమ్మన్నాను వాళ్ళని, నేను నా మాటని వచ్చేస్తున్నారు అన్నాడా? ఇదే ఆదిత్య మిట్టల్ వాళ్ళు నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసి వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను రాష్ట్రానికి. ఇప్పుడు చూస్తే పేపర్ చూస్తే ఏమనిపిస్తుంది? అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్టుగా బిల్డప్. గతంలో ఈ గూగుల్ అది వచ్చినప్పుడు, డేటా సెంటర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏమన్నారు? అది జస్ట్ ఒక గోడౌన్ అంతే, ఆ గోడౌన్ బట్టి వాచ్మెన్ ఉంటాడు, లోపల 10 కంప్యూటర్లు ఉంటాయి అంతే అన్నారు వైసీపీ వాళ్ళు. అసలు ఆ డేటా సెంటర్ అంటే ఏంటో సింపుల్ గా మనం చెప్పాలంటే అదొక గోడౌన్ లాంటిది. అంటే మొత్తం అరేంజ్మెంట్లు చేసేసి బయటకు వెళ్ళి తాళం వేసి బయట ఒక గూర్ఖాన్ని కూర్చోబెట్టేస్తే గోడౌన్ పని అయిపోద్ది. ఈ డేటా సెంటర్ అనేది గోడౌన్ లాంటిది. తర్వాత అది వచ్చేసిన తర్వాత ఈ బాబా 1,00,000 కోట్ల రూపాయలతోటి గూగుల్ వచ్చేసింది డేటా సెంటర్ అన్నారని, అది ఎవరు తెచ్చారనుకుంటున్నారు? నేనే అన్నాడు జగన్ అన్న కదా. ఈ డేటా సెంటర్ లో అతి ముఖ్యమైన అంశం, గతంలో 300 మెగావాట్ల డేటా సెంటర్ కోసం 190 ఎకరాలను విశాఖపట్నం అదానికి వైఎస్ఆర్సీపీ కేటాయించడం, అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఈ 300 మెగావాట్ల డేటా సెంటర్ తో పాటు ఒక ఐటీ పార్కు, రిక్రియేషన్ సెంటర్, స్కిల్ సెంటర్ ఇవన్నీ కూడా పెట్టాలని పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేసినాం మేము అప్పట్లో. అలాంటి వ్యక్తి ఈరోజు అమరావతిని ఎంత వ్యతిరేకిస్తున్నాడా? రేపు అమరావతి డెవలప్ అయిపోయాక అమరావతి ఎవరు కట్టారు అనుకుంటున్నారు? నేనే అంటాడు. ఆ పక్కన బోర్డు తీసుకుంటాడు, సార్ ఇది శంకుస్థాపన శిలాపలకం పెట్టేసుకుని నేనే కట్టానన్నా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లేదండి. ఆయన ఏంటంటే ముందు అభివృద్ధిని అడ్డుకునే చూస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా అభివృద్ధి రాక్షసుడు, ఆయన చేసుకుంటూ పోతాడు కదా. అప్పుడు ఇంకెలాగే దీన్ని అడ్డుకోలేకపోతున్నాం కదా, అది మనమే చేసామంటే అయిపోతుంది తక్కువని అంటారు అంతే. వినేవాడు ఎవడో నమ్మేవాడు ఎవడో అని పక్కన పెట్టండి. చెప్పడం మాత్రం చెప్పాను, నోట్లోంచి మాట కదండి, నరలేని నాలుక ఎలా తిప్పితే వాళ్ళు తిరుగుతుంది అంతేనా. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఏమన్నాడు? నేను ఇది ప్రపంచ స్థాయి నగరం కడతాను. ఎలా కడతానంటే నా బుర్రలోంచి వచ్చిన ఐడియా అన్నాడు. హైదరాబాద్ను మించిన మహానగరాన్ని కడతాం, ఎలా కడతాం అన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన నుంచి కడతాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? మన రాజధాని అమరావతి అన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధానులు 3 ప్రాంతాల అభివృద్ధి అన్నాడు. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? మన రాజధాని అమరావతి. తర్వాత ఈయన వచ్చి వైజాగ్ మన రాజధాని అన్నాడు. 3 రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విశాఖపట్నం which is going to be our capital. విశాఖపట్నం which is going to be our capital. చంద్రబాబు నాయుడు గారు అమరావతి. తర్వాత ఆయన వచ్చి ఇంకోటి ఏదో చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి. ఆయన 100 మాటలు మార్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు మాత్రం అమరావతి, ఈ రాష్ట్ర రాజధాని అమరావతి. పనిచేసేవాడు అలా చెప్తాడు. ఎగదొప్పాలనుకున్నాడు ఏం చెప్తాడు? అబ్బాయి దాన్ని మాత్రం జరగనివ్వకూడదు, ఏదోటి చేసేద్దాం. వీళ్ళ పాటలు చూస్తూ ఉంటే నిజంగా ఒక్కోసారి జాలేస్తుందండి వైసీపీని చూసినప్పుడు. ఎందుకంటే అదొక రాచరికంలా కనిపిస్తూ ఉంటుంది. రాజుగారు ఏదో చెప్తారు, ఖచ్చితంగా బట్టలు ఇంకా దాన్ని ముందు తీసుకెళ్ళడమే. అది మంచిదా చెడ్డదా, అది మంచి నిర్ణయం తొక్కలకు నిర్ణయం కదా, అంతా కుదరదు, చేయాల్సిందే.